అండి మేము పదే పదే చెప్తూ వస్తున్నాము. త్వరలోనే పాకిస్తాన్కు దివాళీ బాంబులు అక్కడ వేలితే ఇక్కడ ప్రజలందరూ కూడా దివాళీ చేసుకుంటారని మేము పదే పదే చెప్తూ వస్తున్నాము. సో అక్కడ బాంబులు వెళ్తే ప్రజలు ఈరోజు ఇక్కడ దివాళీ చేసుకునే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తూ వస్తున్నారో యుద్ధం అనేది ఎప్పుడైనా ఏ క్షణమైనా జరగచ్చని భారత ఆర్మీకి క్లియర్ సందేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే త్రివిధ దళాలు కూడా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉన్నాయి. అందుకే నిన్న రాత్రి 1:30 ప్రాంతంలో కేవలం 20 నిమిషాలలో 9 ఉగ్రవాద స్థావరాలు కానివ్వండి, అదేవిధంగా కొన్ని వందల మంది ఉగ్రవాదులను అయితే హతమార్చడం జరిగింది. అదేవిధంగా ఇంకొకసారి భారత్ పేరు తీయాలంటేనే పాకిస్తాన్కు ఉచ్చబడే రేంజ్లో భారత్ అయితే సమాధానం చెప్పిందని మేము అనుకుంటున్నాం. అవునండి అండి, ఇప్పుడు ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకు కూడా అమెరికా, రష్యా, ఇప్పుడు చాలా దేశాలు మనకు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో సపోర్ట్ చేసినట్లే అంత పెద్ద యుద్ధం అయితే ఏం జరగదు. అంటే అవన్నీ ఏంటంటే బయట నుండి సపోర్ట్ చేస్తాయి తప్పించి యుద్ధంలో అయితే ప్రత్యక్షంగా పాల్గొనవు. పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ సామాగ్రి అంత లేదండి. సో ఏదేమైనప్పటికీ ఎన్ని రోజులే కాదండి, ఇప్పుడు ఇంకొక 4 రోజులలో పాకిస్తాన్ కథ సమాప్తం కానుండి మ్యాప్లోనే లేకుండా పోతుంది. అదేవిధంగా ఈ ఒక్క పాకిస్తానే కాదు, పాకిస్తాన్ ఇలాంటి 1000 పాకిస్తాన్లు వచ్చినా కూడా భారతదేశం వెంట్రుకు కూడా కాదండి, కాలు గోరు మీద ఉన్న వెంట్రుకు కూడా వీకలేవు.